మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ప్రవేశపెట్టిన జీఎస్టీ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతూనే కేంద్ర చట్టాలకు రాష్ట్రాలు మేలు చేసేలా ఉండాలి తప్ప భారంగా ఉండకూడదు, భారం వేయకూడదు. అవసరమైతే 10 పైసలు సాయం అందించాలి తప్ప 10 పైసలు రాష్ట్రం మీద భారం లెక్క వేయవద్దు. కేంద్ర చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర చట్టాలు మార్పులు చేసేందుకు తెలంగాణ జీఎస్టీ ఏదైతే విధానాన్ని సవరించడం, 4 స్లాబులకు కుదించడం కారణంగా రాష్ట్రానికి ఏటా 7,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అధ్యక్ష, ఈ మొత్తం పరిహారాన్ని కేంద్రం తెలంగాణకు చెల్లించాలి. కేంద్రంతో పాటు రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు కారణంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా మారిందో అందరికీ తెలుసు. అయినా పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. జీఎస్టీ సెంట్రల్ యూనిట్ పన్ను వసూలుకు 8% పోలిస్తే స్టేట్ యూనిట్ 91%, 91% మెరుగైన పనితీరులో ఉంది. జీఎస్టీ చట్టం ఉద్దేశించి మంచిదైన అమలు విధానంలో మార్పు రావాలి. జనాభా ప్రకారం జీఎస్టీ ఆదాయాన్ని కేంద్రం పంచుతుంది. తెలంగాణ నుంచి కేంద్రానికి జీఎస్టీ ఆదాయం 2,02,369 కోట్లు వెళ్తే కేంద్రం నుంచి వచ్చేది మాత్రము 55,630 కోట్లు మాత్రమే. అధ్యక్ష, మొన్న పార్లమెంట్లో కేంద్రంలో ఈ లెక్కలను చెప్పింది. 2023 ఆర్థిక సంవత్సరానికి గాను 1,17,820 కోట్లు వివిధ పన్ను రూపంలో మనం చెల్లిస్తే వాళ్ళు మనకి కేవలం తిరిగి ఇచ్చింది 67,785 కోట్లు మటుకే. అదే 2024-25 సంవత్సరంలో 1,33,208 కోట్లు మనం చెల్లిస్తే మనకి తిరిగి ఇచ్చింది 66,295 కోట్లు మాత్రమే. అధ్యక్ష, నేను ఇంత స్పష్టంగా ఈ లెక్కలు ఎందుకు చెప్పినానంటే ఇక్కడ సభలో సరే వివిధ పార్టీలు ఉన్నా, ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసము పార్టీలను పక్కన పెట్టి ఆ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా సొంత పార్టీ పైన ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయాలి, ఇవ్వాలని చెప్పి అందరం ఏకదాటిపైకి వచ్చినాం. కానీ సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి కోసము పార్టీలకు అతీతంగా అందరం కూడా ఒక స్టాండ్ పైకి వచ్చి ఎందుకు కేంద్రానికి వెళ్ళి నిధులు మనం తెచ్చుకోలేకపోతున్నాము, ఎందుకు కేంద్రం పైన మనం పోరాటం చేయలేకపోతున్నాము. సరే, పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా స్టేట్ ఫస్ట్, మన రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మనం అందరము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ రోజు కృషి చేసిన పట్టుదలతో ఉన్న స్ఫూర్తి ఈరోజు నాయకులలో ఎందుకు లోపిస్తుంది అనేది ఈరోజు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు అధ్యక్ష. అండ్ ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించారు, ఈరోజు మీరు వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఈ విషయం పైన అందరు కూడా ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసమో అందరూ కూడా కలిసి కేంద్రానికి వెళ్ళి మనకి రావాల్సిన వాటాని, మన హక్కుని, మన రాష్ట్ర అభివృద్ధి కోసము మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ కేంద్రం చెల్లించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఆ బిల్లుకి నా మద్దతుని ప్రకటిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. Now discussions are over. I request Honorable Minister to reply for the explanation. 1 minute. FND garu. Thank you, Vice Chairman Sahab, for giving me an opportunity to speak on Telangana Goods and Service Tax Amendment Bill 2026. Through you, sir, I request the government to provide the detail for last 5 years. What is the GST amount paying by the Telangana state to center? What is the amount coming return to state from center government? With this, on behalf of AIMIM party, I oppose the bill. Thank you, sir. Now I request Honorable Minister to reply for the debate. అధ్యక్ష, తీర్మార్ మల్లన్న గారు ప్రస్తావించిన అంశాలకు సంబంధించి అధ్యక్ష, ఒకటి, ఈ లిక్కర్ అనేది జిఎస్టీ పరిధిలోకి రాదు. ఎక్స్ట్రా న్యూట్రల్ ఏదైతే ఉండిందో ఈఎన్ఐ అది జిఎస్టీలో పెట్టిన దానికే, దాన్ని కూడా ఈ ఈఎన్ఐని కూడా ఇందులో లిక్కర్ మిక్స్ చేస్తారు కాబట్టి దాన్ని డిలీట్ చేసి జిఎస్టీకి వెళ్ళి డిలీట్ చేస్తూ స్టేట్ వ్యాట్కి పరిధికి వస్తూ ఉంది. ఒకటి. రెండోది అధ్యక్ష,
బేసికలీ జిఎస్టీ అనేది ట్రస్ట్ బేస్డ్ సిస్టమ్ అంటే నమ్మకం. వాళ్ళ శత్రువులు ఎందుకు చూడాలనే పద్ధతితోటి ఒరిజినల్గా దీన్ని ఆ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. బట్ సబ్సిక్వెంట్గా ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇంకా కొందరు ఇంత వెసులుబాటు ఇచ్చిన తర్వాత కూడా తప్పులు జరిగిన కారణంగానే మళ్ళీ కొన్ని అమెండ్మెంట్స్ దీనిలోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే అధ్యక్ష, స్మాల్ ట్యాక్స్ పేర్ సంబంధించి ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ రిజిస్ట్రేషన్ ఈజ్ అవైలబుల్. ఇంత గతంలో కంటే ఇప్పుడు సింప్లిఫై చేయడం జరిగింది, ఈజీగా ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఉంది. రెండవది, తీర్మార్ మల్లర్ గారు మాట్లాడుతూ ఏదైతే ఈ నకిలీ ఆధారు ఫ్రాడ్స్కి సంబంధించి చెప్పడం జరిగిందో, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేసే దానిలో ఎక్కడ కూడా ల్యాప్సెస్ లేవు. రికవరీస్ అంటే యాజ్ పర్ ది యాక్ట్, యాజ్ పర్ రూల్స్ ప్రకారం ద రికవరీస్ ఆర్ 91